నమస్తే. మన రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి ఎట్లా ఉన్నది? ఫీజుల విషయంలో ప్రభుత్వం చర్యలు ఎట్లా ఉన్నాయి? తెలంగాణలో ఎవరిని కదిలించినా విద్య, వైద్యం ఈ రెండింటి గురించి వారి జీవితం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎట్లా తలకిందులైందో చెప్తారు. వారు కష్టపడుతున్నది కేవలం ఫీజులు కట్టేందుకు కోసమే అని కొన్ని లక్షల మంది పేరెంట్స్ చెప్తారు. మరి ఫీజుల నియంత్రణ చేస్తామని ప్రభుత్వం అంటున్నది. కుటుంబాలపైన అదనపు భారంగా విద్యా ఫీజులు మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో మన దేశంలో నామినల్ ఫీజులు ఉన్నాయి? మన దగ్గర నామినల్ ఫీజులు తీసుకునే అవకాశం ఉన్నదా? ఎందుకోసమని ఇంతలా ఫీజులు పెరిగిపోతూ ఉన్నాయి? వీటి గురించి మాట్లాడదాం. మన దగ్గర ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు ఉన్నారు. వారు విద్యారంగ సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన దగ్గర దగ్గర 10 ఏళ్ల కాలం నుంచి సీరియస్గా పనిచేస్తున్నారు. వారు మన దగ్గర వాడుతున్నారు. నాగరాజు గారు నమస్కారం. నమస్తే అండి. మన రాష్ట్రంలో ప్రస్తుతం విద్యారంగం పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇది మాట్లాడినాక మిగతా విషయంలోకి వెళ్దాం. ఒకటి తెలంగాణ రాష్ట్రం మీకు కూడా తెలుసండి, సాధించుకున్నది ప్రధానంగా ప్రత్యేక రాష్ట్రంగా మలిదశ ఉద్యమంలో మాకు కావాలి మా రాష్ట్రం అని చెప్పేసి పోరాడింది విద్యార్థులు. ఎక్కువ మంది ముందు బాగానే ఉంది విద్యార్థులు. ఎందుకు విద్యార్థులు ఉన్నారు అని అంటే, ఈ రాష్ట్రం ఏర్పడితే ఏ రంగం అభివృద్ధి అయినా కాకపోయినా విద్యారంగం అభివృద్ధి అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు మరిన్ని విద్యా అవకాశాలు వస్తాయి, మరింత ప్రభుత్వ రంగం బలోపేతం అయితే ప్రభుత్వమే ఉచితంగా మాకు విద్యను అందిస్తుందని ఒక ఆకాంక్షతో ఈ ఉద్యమం జరిగింది. విద్యార్థులు పోరాటం చేశారు. కానీ అది వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయింది ఎవరంటే విద్యారంగమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నేళ్ల పాటు విద్యారంగానికి మంత్రి పెట్టకుండా చాలా కాలం పాటు దాన్ని సమీక్షలు లేకుండా వదిలేస్తే, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖకి తెలంగాణలో మంత్రి లేడు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. ఈ విద్యాశాఖ మీద ఒక రివ్యూ మీటింగ్ లేదు, విద్యాశాఖలో ఉన్న సమస్యల మీద మాట్లాడేది ఊక ప్రకటనలు తప్ప ఇంకేమీ లేదు. అందుకే విద్య అనేది తెలంగాణలో బాగా నిర్లక్ష్యానికి గత 10 ఏళ్ల కాలంలో గురి కాబడింది. ఎందుకంటే కేటాయింపులు లేవు. మీరు ఒక వరుసన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని కూడా పరిశీలిస్తే, బీఆర్ఎస్ మొట్టమొదటి ప్రభుత్వం కేటాయించింది 10%, 10.67% కేటాయిస్తే, అది తగ్గుతూ క్రమంగా తగ్గుతూ ఈరోజు 8% దిగజారిపోయింది. ఎక్కడా పాఠశాలలు బాగా చేసింది లేదు. ఎందుకు ఇది? తెలంగాణలో ఎక్కువ మంది ప్రజలు, ఈ 4 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ మందికి అవసరమైనది ఏంటంటే తెలంగాణ ప్రజలకి విద్యనే. ఈరోజు విద్యా నాణ్యత లేదు, విద్యా ప్రమాణాలు లేవు, ప్రభుత్వ రంగంలో దొరకదు, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రైవేట్ వైపు పోతున్నారు. ఒక్క తెలంగాణలోనే మీరు నమ్మరు, ఒక్క సంవత్సరానికి పాఠశాల విద్య, నేను చెప్పేది పాఠశాల విద్యనే ఒక్క సంవత్సరానికి 38,000 కోట్ల రూపాయల బిజినెస్ ఒక సంవత్సరానికి నడుస్తుంది. 38,000 కోట్ల రూపాయల బిజినెస్ ప్రైవేట్ రంగంలో నడుస్తుంది. మరి ఇంత పెద్ద బిజినెస్ నడుస్తున్నప్పుడు ఎందుకు పోతున్నారు అవతల అని చెప్పేసి ప్రభుత్వం పరిశీలించడం, దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఈరోజు మౌలిక అవసరం విద్య. ఒక ఆస్తులున్నా లేకపోయినా పిల్లలకి విద్య ఇవ్వాలనేది, ఒక భరోసా ఇవ్వాలనేది తల్లిదండ్రులు కోరుకుంటున్నప్పుడు, ఈ విద్య, ఇంత ప్రాధాన్యత కలిగిన విద్య మీద తెలంగాణలో సరైనటువంటి అవకాశం లేదు. ఇప్పుడు నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ పరిశీలన చేసినప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ది, అంతకుముందు పార్లమెంట్లో ఈ దేశ కేంద్ర మంత్రి రిపోర్ట్ పెట్టినప్పుడు కూడా మొత్తం రాష్ట్రాలలో పాఠశాలలు మూసివేత చేస్తున్న దాంట్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల తర్వాత ఉన్నది ఎవరు ఎక్కువ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు మూసేసిందంటే తెలంగాణ. అంటే పాఠశాలలు మూసేస్తున్నా మాట్లాడరు, ఫీజులు తీసుకుంటున్నా మాట్లాడరు, ఖాళీలు భర్తీ చేయకపోయినా మాట్లాడరు, విద్యకి ఓ ప్రత్యేక మంత్రి లేకపోయినా మాట్లాడరు, విద్యకి నిధులు ఇవ్వాలని అడిగినా దాని మీద స్పందించరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది అడుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించిన పరిస్థితి తెలంగాణలో. మనం కొంచెం లోతులోకి వెళ్దాం. ఇక్కడ తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రైవేటు విద్యారంగం పెరిగిన కారణంగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రైవేటు వైపు మొగ్గు చూపిన కారణంగా ప్రభుత్వ బడులు విద్యార్థుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. మీరు తెలంగాణ మినాయించి మిగతా రాష్ట్రాలు విద్యారంగంలో మన దగ్గర ఉన్నంత గ్రోత్ లేదు కదా, అక్కడ ప్రైవేట్ విద్య కూడా లేదు కదా, మరి అక్కడ ఎందుకు మూతపడుతున్నట్లు ప్రభుత్వ బడులు? ఇప్పుడు అక్కడ మూతపడడానికి కారణం ఏంటంటే, కేంద్రం నుంచి జాతీయ విద్యా విధానం పేరుతో వాళ్ళు జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యా కేంద్రీకరణ చేసి రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులను కట్ చేయడం ఒకటి. అదే ప్రధానమైన కారణంగా టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడం ఒకటి. కేంద్రం వాటాలు కూడా ఉంటాయి, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కూడా ఉంటాయి ఇందులో, ఇతర రాష్ట్రాలకి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా
23,000 పాఠశాలలు ఉత్తరప్రదేశ్లో మూసేస్తున్నారు. మధ్యప్రదేశ్లో 27,000 పాఠశాలలు మూసేస్తున్నారు. రాజస్థాన్లో 13,000 పాఠశాలలు అంటే మూసేశారు గత అకాడమిక్ ఇయర్‌లో. తెలంగాణలో కూడా 1,400 పాఠశాలలు మూసేశారు. అందులో 900 పాఠశాలలు నల్గొండలో మూసేశారు. ఈ సంవత్సరం మరో 10,000 పాఠశాలలు మూసేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు తెలంగాణలో కూడా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ మొన్న ఒక కాంక్లేవ్‌లో మాట్లాడుతూ 27,000 పాఠశాలలు ఉన్నాయి మా తెలంగాణలో, బెంగుళూరులో మాట్లాడుతూ చెప్పాడు. వీటిని మేము 4,000 పాఠశాలకి ఎట్లా కుదించాలని ఆలోచన చేస్తున్నాం అన్నాడు. అంటే ఈరోజు మేము అడిగేది ఏంటంటే, ఈరోజు దళిత, గిరిజన, బహుజన వర్గాల పిల్లలు, మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకునేది ఎక్కడంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనే. మరి మీరు రేపు ఈ పాఠశాలను మూసేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత, అందులో విద్యాశాఖ మంత్రి కూడా అతను ప్రకటించిన తర్వాత, ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు, లేకపోతే దళిత, గిరిజన, ఆదివాసీ పిల్లలు ఎక్కడ పోవాలి? ఏ జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి? మరి దానికి పరిష్కారం లేదు, ఎక్కడ చూపెట్టట్లేదు. విద్యా కమిషన్ రిపోర్ట్ ఆకునూరు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పి మరో 3 పాఠశాలకి ఈరోజు నిన్న నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది ఏర్పాటు చేస్తే మంచిదే, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే మంచిదే. కానీ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళలో కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక 5-6 గ్రామాల నుంచి 5-6 కిలోమీటర్ల పరిధిలో నుంచి ఉన్న గ్రామాల్లో ఉన్న స్కూళ్ళు విలీనం చేసి ఆ మెర్జ్ చేసిన స్కూళ్ళ నుంచి ఒక పెద్ద స్కూల్ పెట్టాలి, ఒకే దగ్గర స్కూల్ కాంప్లెక్స్ లాగా పెట్టాలి అంటున్నారు. మరి వాళ్ళందరినీ తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ఎవరు భరించాలి? ఈరోజు ఆరుట్లలో పెట్టారు, రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా, సిద్దిపేట జిల్లాలో పెట్టారు. ఆరుట్లలో మేము కూడా పరిశీలన చేశాం. ఒక విద్యార్థికి బస్సు లేదంటే ట్రాన్స్పోర్ట్ ఆటో ఖర్చు 1,600 రూపాయలు ప్రతి నెల అవుతుంది. ఒక కూలికి పోయే కూలి బిడ్డ, కూలి తల్లి 1,600 రూపాయలు అంటే సంవత్సరానికి సుమారు ఒక 16,000, 20,000 రూపాయలు. 20,000 రూపాయలు ఒక బెడ్ ఉంటే 1,600, ఇద్దరు బెడ్లు ఉంటే 3,200, ముగ్గురు బెడ్లు ఉంటే ఇది ఎక్కువ. ఇది అంటే ఒక 32,000-40,000 ఇద్దరు బిడ్డలను చదివించుకోవాలి, ట్రాన్స్పోర్ట్కే పెట్టాలి. అది కూడా ప్రభుత్వ పాఠశాలకు పెట్టాలి అని అంటే ఈ మోడల్ తెలంగాణకి పనికొస్తుందా? ఈరోజు జాతీయ విద్యా విధానాన్ని ఏరే పేర్లతోని, ఏరే విధానాలతోని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాడు. మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి? ఒకవేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే మరి బీజేపీ తీసుకొస్తున్న జాతీయ విద్యా విధానాన్ని ఎందుకైనా అమలు చేస్తున్నాడు? తమిళనాడులో అమలు చేయాలని ప్రకటించారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేరళలో గత కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేసింది, మేము అమలు చేయమని తీర్మానం చేసింది. కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే మేము నూతన జాతీయ విద్యా విధానం బీజేపీ తీసుకొచ్చిన దానికి మేము వ్యతిరేకంగా మా రాష్ట్ర విద్యా విధానాన్ని మేము రూపొందించుకుంటున్నాం, కర్ణాటక విద్యా విధానం అని చెప్పేసి వాళ్ళు ఒక విద్యా విధానం రూపొందించి అమలు చేస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిలాగా కాకుండా బీజేపీ ముఖ్యమంత్రిలాగా ఆలోచిస్తున్నాడు? అంటే బీజేపీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి మిగతా వాటికున్న తేడా ఏమిటి? ఇప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన విద్యా విధానంలో ఇప్పుడు వీళ్ళు చెప్పే విద్యా విధానంలో రాష్ట్రాలకి మొట్టమొదటిసారి హక్కు లేదు. రాష్ట్రాలు హక్కు లేదు అని అంటేనే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రలైజ్ చేసే ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. రెండోది, డ్రాప్అవుట్లు పెంచడానికి ఈ విద్యా విధానం దోహదపడుతుంది. ఎట్లా అంటే ఎందుకు ఈరోజు మేము ఉత్తరప్రదేశ్ గురించి, పాఠశాల గురించి, మూసివేత గురించి మాట్లాడుతున్నాం అండి? లేదు, మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు నూతన విద్యా విధానాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత కొన్ని మెర్జ్ చేశారు. తర్వాత వాళ్ళు దాని మీద రియలైజ్ అయ్యారు. జాతీయ విద్యా విధానం చెప్పేది ఏమిటనంటే ఇన్ని పాఠశాలలు అవసరం లేదు. బీజేపీ చెప్పేది ఇది, ఇన్ని పాఠశాలలు అవసరం లేదు. ఇన్ని పాఠశాలలు కాకుండా కొన్ని పాఠశాలలే ప్రభుత్వం నడపాలి, మిగతా మొత్తాన్ని ప్రైవేటు పరం చేయాలి, ఫౌండేషన్ కోర్సులు పెట్టాలి. ఇన్ని సంవత్సరాలు మనం భరించలేము, ఇన్ని సంవత్సరాలు ఉచిత విద్యను అందించలేమని చెప్పి విద్యా విధానం చెప్తుంది. జాతీయ విద్యా హక్కు చట్టం 2009లో వచ్చిన దానికి భిన్నంగా జాతీయ విద్యా విధానం చెప్తుంది. ఫౌండేషన్ కోర్సు పెట్టి ఫౌండేషన్ దశ అనే పేరుతో చిన్నపిల్లలందరినీ అంగన్వాడీలకు పోకుండా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు పెట్టాలి. ఆ పాఠశాలల్లోకి పీపీపీ అనే పద్ధతిలో, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పద్ధతిలో ప్రైవేటు సంస్థలను కూడా ఈ పాఠశాల నిర్వహణలోకి అనుమతించాలని జాతీయ విద్యా విధానం చెప్తుంది. ఒక్కసారి ప్రైవేటు పబ్లిక్ పాఠశాలల్లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చిన తర్వాత ఇది క్రమంగా ఎటువైపు పోతుంది అంటే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి బాధ్యత తగ్గిపోయి ఇది క్రమంగా ఎయిడెడ్ పద్ధతిలోకో లేకపోతే ఇంకో పద్ధతిలోకి తీసుకెళ్ళి ఆ తర్వాత క్రమక్రమంగా ఈరోజు ప్రైవేటు పరం చేయాలనే ఒక ఆలోచన తప్ప ఈ జాతీయ విద్యా విధానంలో ఏం లేదు. రెండోది, ఇన్ని పాఠశాలలు వద్దని చెప్తుంది జాతీయ విద్యా విధానం, ఇన్ని టీచర్ పోస్టులు వద్దని చెప్తుంది జాతీయ విద్యా విధానం, ఇన్ని అదనపు తరగతి గదులు వద్దని చెప్తుంది జాతీయ విద్యా విధానం. అంటే అసలు డ్రాప్అవుట్స్ని పెంచడమే దీని లక్ష్యం. మధ్యలో ఎందుకు, ఏం ప్రయోజనం అట్లా చేస్తే వాళ్ళకు?
బడ్జెట్ తగ్గుద్ది కదా, చాలా బడ్జెట్ తగ్గుద్ది. తల్లిదండ్రులు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ పరం చేస్తే చదివించుకునే వాళ్ళు చదివించుకుంటారు, చదివించుకోలేని వాళ్ళు పనులు పంపుతారు. శ్రామిక శక్తి పెరగాలని చెప్తున్నారు. అంటే శ్రామిక శక్తి పెరగాలి అని అంటే డ్రాప్ అవుట్స్ పెంచడం ద్వారా శ్రామిక శక్తి పెరుగుతుందా? లేదు పాఠశాలలో మూసేస్తే శ్రామిక శక్తి పెరుగుతుందా? కానీ ఒక మాట అనొచ్చు ఇక్కడ, ఈ ప్రభుత్వ బడులలో చదివే వాళ్ళంతా హిందువులే. మరి హిందువులను తామే వాళ్ళ భవిష్యత్తు ధ్వంసం చేసుకుంటారా? అది అది నమ్మొచ్చా? ఈరోజు హిందువుల భవిష్యత్తుని నాశనం చేసుకోరు అనేది జనరల్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ పైకి చెప్తున్న మాట. కానీ దీని వెనక అసలు ప్రయోజనం ఏమిటంటే, ఈరోజు ఆదాని వచ్చాడు పాఠశాల విద్యలోకి, అంబానీ వచ్చాడు పాఠశాల విద్యలోకి. జియో యూనివర్సిటీ అనే పేరుతో, అసలు ఎక్కడ యూనివర్సిటీ లేదు, జియో యూనివర్సిటీ అనే పేరుతో ఒక యూనివర్సిటీని పేపర్ల మీద పెడితే కరోనా కాలంలో డిజిటల్ విద్యను అందిస్తామని చెప్తే 1000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరి అంబానీ యూనివర్సిటీ పెట్టుకుంటే డిజిటల్ విద్య అనే పేరుతో అంబానీ యూనివర్సిటీ నడవాలి అని అంటే ఎట్లా ఈరోజు ఇదవుతుంది? బిర్లా పాఠశాలలు హైదరాబాద్లో లేవా? ఎల్బీ నగర్లో లేదా? లేదనంటే గచ్చిబౌలిలో లేదా? ఎన్ని లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు? మరి బిర్లా పాఠశాల ఎట్లా నడవాలి? లేదు గౌతమ్ అదానీ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో షేర్లు కొంటా ఉన్నాడు. హైదరాబాద్లో కూడా శ్రీ చైతన్య లాంటి ఒక పెద్ద సంస్థలో తనకు సంబంధించినటువంటి వాటి ద్వారా ఈరోజు షేరు 49% షేర్ కొనుక్కున్నాడు. మరి వాళ్ళ మిత్రుల వ్యాపారాలు ఎట్లా నడవాలి? ప్రభుత్వ స్కూళ్ళు నాణ్యంగా ఉంటే, ప్రభుత్వ విద్యా సంస్థలు నాణ్యంగా ఉంటే, ఇక్కడ హిందువులు లేకపోతే హిందువుల యొక్క ప్రయోజనాల కంటే కార్పొరేట్ వ్యక్తుల వాళ్ళ యొక్క స్నేహితుల యొక్క లాభాలు, వాళ్ళ యొక్క స్నేహితుల యొక్క కంపెనీల కోసమే ఈ చర్యను. అందుకోసమనే ఈ జాతీయ విద్యా విధానం పేరుతో కూడా ఆ మొత్తం డ్రాఫ్ట్ని మనం పరిశీలించినప్పుడు అదంతా జాతీయ విద్యా విధానం మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగానే ఉంది. అమెరికా ఎవరైతే ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడ ప్రశ్నించొద్దు, కులం వ్యవస్థ గురించి ప్రశ్నించొద్దు, మతం గురించి ప్రశ్నించొద్దు, అసలు పాలకులను ప్రశ్నించొద్దు, చదువు అనేది ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది కాదు ఇది, అందుకే ఇది మనం చదువుకోవాల్సింది, మన డబ్బులతో మనం చదువుకోవాల్సి అంటున్నారు. అందుకే ఈరోజు పబ్లిక్ యూనివర్సిటీలు మూసేస్తున్నారు, పబ్లిక్ స్కూళ్ళు మూసేస్తున్నారు. టీచర్ పోస్టులు 2 లక్షల టీచర్ పోస్టులు దేశంలో ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల టీచర్ పోస్టులు మోడీ వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో ఒక్క సింగిల్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీ కోసం వేయలేదు. కేంద్ర సంస్థలలో నేను చెప్పేది, రాష్ట్రాల హక్కులు హరించేసిన తర్వాత, రాష్ట్రాల హక్కులు కేంద్రం లాగేసుకున్న తర్వాత ఈ రూపంలో పాఠశాలలు మూసేస్తున్నారు. చెప్పండి. ఈ పాఠశాలలు మూసేస్తున్నారు. ఈ రూపంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పే ప్రయత్నం విద్యారంగం మీరు చెప్పినట్లయితే కానీ చూస్తే మొత్తం నెగిటివే ఉంది ఇక్కడ. అంటే వ్యతిరేక ధోరణే కనబడుతున్నది. కానీ మరి ఈ విషయం ఇంతమంది మేధావులు ఉన్నారు, చదువరులు ఉన్నారు, మధ్యతరగతి ఉంది, మోదీకి బలమైన మద్దతు ఇస్తున్నారు, వారందరికీ తెలియదా ఈ విషయం? వాళ్ళు కావాలనే వారి రాబోయే తరాల భవిష్యత్తు నాశనం చేసుకుంటారా? వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలుసండి. ఈ విషయాలు తెలుసు, ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు. నేను చెప్పేది అవాస్తవం అయితే, నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూడైస్ లెక్కలు ఉన్నాయి, అది కేంద్ర ప్రభుత్వం సర్వే చేసేది. కేంద్ర ప్రభుత్వం దేశ స్థాయిలో డైరెక్ట్గా పార్లమెంటు కూడా ఈ లెక్కలు అందిస్తుంది. యూడైస్ లెక్కల ప్రకారం ఎన్ని 2000 ఈ 12 ఏళ్ల కాలంలో మోడీ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఎంతమంది ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలలో తగ్గింది, ఎన్ని వేల టీచర్ పోస్టులు వాళ్ళు భర్తీ చేయకుండా వదిలిపెట్టారు, ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు, ఎన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కొత్తగా పుట్టుకొచ్చినాయి దేశంలో. అందుకోసం ఈ అంశాలు బయట పెట్టమన్నానండి. ఇది ఇంత ప్రమాదం ఉందని తెలిసినా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళ స్వరాలని బయటికి రానివ్వట్లేదు ప్రభుత్వం. చాలామంది ఫైట్ చేస్తున్నారు. ఈరోజు నీట్ కూడా మన జరిగిన నీట్ కూడా ఈ ఫలితమే కదండి. ఎడ్యుకేషన్ సెంట్రలైజ్ చేసిన ఫలితమే ఈరోజు ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. సిబిఎస్ఈ వాల్యుయేషన్ ఎట్లా చేశారో మనం చూసాం. సిబిఎస్ఈ వాల్యుయేషన్ కూడా తెలంగాణలో గ్లోబరీనా అనే సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన సంస్థ, ఫలితాలు సరిగా వాల్యుయేషన్ చేయలేని సంస్థ, దాన్ని వాళ్ళకు సంబంధించిన వాళ్ళని వేరే పేరుతో టెండర్ వేసుకొని సిబిఎస్ఈ వాల్యుయేషన్ చేస్తే ఈరోజు సిబిఎస్ఈ వాల్యుయేషన్ గందరగోళం, క్వశ్చన్ పేపర్లు అన్ని లీకులు. ఇది నీటే కాదు, అన్ని రకాల పేపర్లు లీకులు, నెట్ పేపర్ లీకు, యూపీఎస్సీ కూడా లీక్ అయిందని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం దాని మీద స్పందించలేదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించడు. అందుకే విద్యా కేంద్రీకరణ అనేది దేశంలో పెరిగిపోయింది. విద్యా కేంద్రీకరణలో భాగమే ఈ పాఠశాలల మూత. అది కూడా తెలంగాణకు అమలవుతుంది. తెలంగాణకు అమలవుతున్న దాన్ని ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్నాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అంటే మరి అతను ప్రజల్లో వ్యతిరేకత తనకు తాను కోరి తెచ్చుకోవడం ప్రయోజనం ఉంది అని ఆయన అనుకుంటాడు. మరి ప్రజలకు ప్రయోజనం ఉంటే పాఠశాలలు మూసేయడం ప్రజలకు ప్రయోజనం కాదు కదండి.
పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయలేకపోవడం ప్రయోజనం కాదు కదండి. 27,000 పాఠశాలని 4,000 పాఠశాలకు తగ్గిస్తానని చెప్పడం ప్రజలకు ప్రయోజనం కాదు కదండి. నువ్వు ఎవరి వైపు ఉంటాడు? కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నాం. సామాజిక న్యాయం వైపు ఉంటుందా, లేకపోతే విభజన వైపు ఉంటుందా? సామాజిక న్యాయం వైపు ఉండాలి అని అంటే మీరు సామాజిక వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయండి. అఫీషియల్గా మీ ప్రభుత్వమే చెప్పింది, కేంద్ర ప్రభుత్వమే లెక్కలో ఇచ్చింది. తెలంగాణలో 0 నుంచి 31 మంది చదువుతున్న పాఠశాలలో 11,067 పాఠశాలలు ఉన్నాయని చెప్పింది. ఈ 11,067 పాఠశాలల్లో ఈ సంవత్సరం నువ్వు సంఖ్యను పెంచడానికి తీసుకున్న ఏం చర్యలు తీసుకున్నావు? నువ్వు బడిబాట అంటున్నావు, బ్రేక్ఫాస్ట్ అంటున్నావు, మధ్యాహ్న భోజనం నిధులు అంటున్నావు, లేకపోతే మేము సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటున్నావు, 2 జతల యూనిఫామ్ అంటున్నావు. మరి ఎందుకు ఇక్కడ పెరగట్లేదు? విద్యార్థులు లేరని పాఠశాలలు మూసేస్తావా? విద్యార్థుల్ని పెంచే ప్రయత్నం చేస్తావా? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా నేను పాఠశాల కూడా ప్రారంభిస్తా అంటున్నావు. లేకపోతే అంగన్వాడీలు అన్నింటినీ కాదు మేమే ఎల్కేజీ యూకేజీలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి సుమారు 4,000 పాఠశాలల్లో ఈ సంవత్సరం, పోయినసారి 2,000, ఈ సంవత్సరం మరో 2,000 పెంచి 4,000 పాఠశాలల్లో మీరు ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రారంభించారు. మరి ఎందుకు నువ్వు ఈ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించినా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరట్లేదు? దీని మీద నువ్వు ఏమైనా రివ్యూ నిర్వహించావా ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖ మంత్రిగా? ఒక్క అధికారినైనా ఒక డిఈఓతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించావా? లేదు ఎంఈఓలతో మీ అఫీషియల్ అధికారులు మండల స్థాయిలో ఎక్కడైనా నిర్వహిస్తున్నావా? నిర్వహించట్లేదు. 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 టీచర్ పోస్టులు పోయిన డిఎస్సిఎస్ నింపారు. ఆ తర్వాత ప్రతి నెల రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఎక్కడున్నారు? ఒక్క మండలంలో రెగ్యులర్ ఎంఈఓ లేడు తెలంగాణలో. 6 మండలాలకు మించి 6 మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా 612 మండలాలకు 6 మండలాలు తీస్తే 606 మండలాల్లో ఒక స్కూల్కి హెచ్ఎం చేసుకుంటూ ఇంకో పక్కన ఎంఈఓగా యాక్ట్ చేయాలి. హెచ్ఎం 600 మండలాలు లేరు. ఎఫ్ఏసీలు నడుస్తున్నారు. 600 మండలాలకు ఎంఈఓలు కాదండి, 33 జిల్లాలలో కేవలం 4 మాత్రమే డిఈఓలు ఉన్నారు. మిగతా 29 జిల్లాలకు డిఈఓలు, రెగ్యులర్ డిఈఓలు లేరు. మరి మీరు అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తున్నట్టు, ఏమవుతున్నట్టు? ఇదే కదండి. అందుకే విద్యాశాఖ అంటే మీరు అడిగారు మొట్టమొదటి ప్రశ్న, తెలంగాణలో విద్య ఎట్లుందని. ఎట్లుంది విద్య? ఒక్క మండలానికి ఎంఈఓ లేకుండా హెచ్ఎం డ్యూటీ చేసుకోవాలి, స్కూలు టీచర్ని పర్యవేక్షణ చేయాలి, మండలాన్ని పర్యవేక్షణ చేయాలి. ఒక జిల్లాకి రెగ్యులర్ డిఈఓ లేకుండా ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు మొత్తం సమన్వయం చేయాలి, ప్రభుత్వ పథకాలను చేయాలి. మళ్ళీ ఇదే టీచర్లకి డ్యూటీలు వేస్తారు. జనాభా లెక్కల డ్యూటీలు, ఎస్ఐఆర్ డ్యూటీలు, ఇంకో ఓట్ల డ్యూటీలు, ఇంకో డ్యూటీలు. ఈ పాఠశాలలు ఎందుకు నడుస్తాయి మరి తెలంగాణలో? పేద పిల్లలు చదువుకునే పాఠశాలల పట్ల ఎందుకు ఇంత? తెలంగాణలో మీరు చూడండి, 30,067 పాఠశాల తెలంగాణలో ఉంటే 1,54,000 మంది టీచర్లు ఉన్నారు. 12,000 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే 1,99,000 మంది టీచర్లు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. అంటే నీకు 30,000 పాఠశాలకి 1,50,000 మంది ప్రభుత్వంలో ఉన్న 30,000 మంది 1,54,000 మంది టీచర్లు ఉంటే 12,000 ప్రైవేట్ పాఠశాలలో 1,99,000 నియర్లీ 2 lakhs టీచర్స్ ఉన్నారు. మరి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారండి? ఎటు వెళ్ళాలని ఆలోచిస్తారు? పర్యవేక్షణ ఉండదు, ఒక ఫాలోఅప్ ఉండదు, నాణ్యత ఉండదు, సమస్యలు పరిష్కారం చేయరు. మధ్యాహ్నం భోజనం అంటే ఫుడ్ పాయిజన్లు అవుతాయి, లేకపోతే అదనపు గదులు కావాలంటే ఉండరు. ఈరోజు ఏఐ విద్య గురించి మాట్లాడుతున్నారు, ఫిన్లాండ్ విద్య గురించి మాట్లాడుతున్నారు. కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం, స్మార్ట్ ఫోన్ యుగంలో ఉన్నాం మనం. ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి? ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు? ఇక్కడ ప్రజలకి ఇవన్నీ తెలియదా? ప్రజలకు ఇవాళ ఇంత కమ్యూనికేషన్ ప్రపంచం వచ్చింది. ఏది మంచి ఏది చెడు, ప్రైవేట్కి వెళ్తే ఖర్చు అవుతున్నది, మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దామని ఎందుకు లేదు వారికి? ఇవాళ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరి వాళ్ళకి తెలుసు కదా. మరి ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నారంటే అండి, పాలకులు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా, మాట్లాడినా, ప్రశ్నించినా పట్టించుకోవట్లేదు ఎన్నికలప్పుడు తప్ప. ఆ ఎన్నికలప్పుడు కూడా వాళ్ళకు ఊళ్ళో ఎవరో ఒక పలుకుబడి ఉన్న నాయకులు ఉంటారు, ఏదో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇదవుతున్నారు. నిజంగా ప్రజలు దీని మీద మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది, ప్రజలు కదిలితే సమస్య పరిష్కారం. కానీ ప్రజలు తమ బిడ్డల భవిష్యత్తు ఆలోచించుకుంటున్నారు. నా బిడ్డ, నేను కష్టపడ్డాను, నేను కూలి చేశాను, నేను వ్యవసాయం చేశాను, నేను ఒక కార్మికుడు, ఆటో కార్మికుడిగా ఉన్నాను, నేను ఒక తాపీ కార్మికుడిగా ఉన్నాను, నేను ఇట్లా కార్మికుడిగా కావడానికి కారణం నాకు సరైన చదువు అందలేకపోవడం. కానీ నా బిడ్డ అట్లా ఉండొద్దు. ఎందుకు? ప్రైవేట్ పాఠశాల బస్సు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది కదండి. ఇంటి ముందు విద్యార్థికి ప్రైవేట్ పాఠశాల బస్సు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. కానీ ప్రభుత్వ పాఠశాల పోవాలనంటే ఒక బడి బస్సు నడుపుతున్నారా తెలంగాణలో? సైకిల్ ఇస్తున్నారా తెలంగాణలో? 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్కి పోవాలంటే ఆడబిడ్డల రక్షణ ఉందా? కనీసం సుప్రీంకోర్టు చెప్పిందండి. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తెలంగాణలో టాయిలెట్స్ నిర్మించాలని ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం టాయిలెట్స్ నిర్మించిందండి? మేము అడుగుతున్నాం ఈరోజు.
ఈరోజు మేము అడుగుతున్నాం, కరెంటు లేని పాఠశాలలు 19,000 పాఠశాలలు తెలంగాణలో ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కరెంటు లేకుండా ఉన్నది ఎక్కడైనా? మీ మీ ప్రభుత్వ సీఎం మంత్రుల ఆఫీసులో ఎక్కడైనా టాయిలెట్లు లేకుండా ఉన్నారా? మీ నాయకులు పిల్లలు లేకపోతే ప్రజాప్రతినిధులకి ఎక్కడైనా మీ ఆఫీసుల్లో కరెంటు సౌకర్యం లేకుండా ఉన్నదా ఈరోజు? కానీ మరి పేద పిల్లలు సుప్రీంకోర్టు చెప్పిన టాయిలెట్లు కట్టరా ఈ ప్రభుత్వాలు? తల్లిదండ్రులు తెలిసి, కానీ తల్లిదండ్రులు అత్యంత పేద పిల్లలు 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు. 90%. ఒక ఊరిలో మీరు లెక్కలు తీస్తే, ఒక ఊరిలో కాస్తో కూస్తో డబ్బు కట్టుకోగలిగే వాళ్ళు, లేకపోతే ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు ఈరోజు అంతా ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. రోజు కూలీ పోయే పిల్లలు, రోజు 100-200 కూలీ, పత్తి, మిరప, ఇతర కష్టపడి కూలీనాలు తీసుకున్న వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు. ఈ పిల్లల పట్ల ఈ ప్రభుత్వాలకు బాధ్యత ఉండదా? బడ్జెట్ ఇవ్వరా? బడ్జెట్ లేదు. మేము అడిగితే ఏమంటారంటే, ఒక పాఠశాలల్లో టాయిలెట్ ఎందుకు లేదంటే నిధులు ఇవ్వట్లేదు. బడ్జెట్ ఎంత పెడతారు? 15% మేము పెడతాం. అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, 8% పెట్టింది. 8% పెడితే అంటే 23-24 వేల కోట్లు బడ్జెట్ పెడితే 24 వేల కోట్లలో 21 వేల కోట్లు నాకు తెలిసి 21 వేల కోట్లు అంటే 97% జీతాలకే. టీచర్ల జీతాలు, సిబ్బంది జీతాలు, వాళ్ళ కార్లు డీజిల్, పెట్రోల్, ఇతరత్ర ఆఫీసు ఫైల్స్, మంచి చెడు దానికోసమే. డెవలప్మెంట్కి ఎక్కడుందండి? ఒక్క పాఠశాల మీరు కట్టారు అని చెప్పండి. అసలు ముఖ్యమంత్రి గారు, నేను ఎందుకు అంటున్నాను ఇది పదే ముఖ్యమంత్రి గారు పాఠశాలను కుదిస్తాం అంటున్నాడు, కానీ ఈరోజు జనాభా పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన నువ్వు కొత్త పాఠశాల పెట్టాలి. హైదరాబాద్ మహానగరంలో 1.5 కోటి జనాభా ఇక్కడ ఉంటారండి. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? మహానగరం అని అంటే పటాన్చెరు దాకా విస్తరించింది. జిహెచ్ఎంసీ అనేది ఇప్పుడు కార్పొరేషన్లు 3 చేశారు, అది విస్తరించింది. ఇటుపోతే అబ్దుల్పూర్ మెట్ వరకు విస్తరించింది, అటుపోతే పటాన్చెరు వరకు విస్తరించి, ఇటుపోతే షామీర్పేట వరకు విస్తరించింది, ఇటుపోతే తుర్కాంజల్ దాటి ఇబ్రహీంపట్నం వరకు విస్తరించింది. ఈ 4 దిక్కుల జనాభా పెరుగుతుంది. ఈ రాష్ట్రం హైదరాబాదు ఈ ప్రాంతంలో 1.5 కోటి జనాభా ఉంటున్నారు. ఈ 1.5 కోటి జనాభాకి ఎన్ని పాఠశాలలు కావాలి? ఎన్ని పాఠశాల ప్రభుత్వ రంగంలో ఇక్కడ నడుస్తున్నాయి? మేడ్చల్ ఒకప్పుడు 92లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కట్టిన పాఠశాలలు తప్ప, ఆ జనాభా ఆధారం కట్టిన పాఠశాలలు తప్ప కొత్త పాఠశాలలు కట్టట్లేదు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో. అందుకే నేను అడుగుతున్నాను, మీకు తమిళనాడులో ఈరోజు కొత్త పాఠశాలలు కడుతున్నారు, ఢిల్లీలో కొత్త పాఠశాలలు కడుతున్నారు, మరి ఇక్కడెందుకు సాధ్యం కావట్లేదు? ఢిల్లీలో ఈరోజు కేవలం 30-32% మంది మాత్రమే ప్రైవేట్ విద్యకు పోతున్నారు. 70% ఢిల్లీలో ఎవరైనా పరిపాలించవచ్చు, బీజేపీ ఆప్ ఏదైనా పరిపాలించవచ్చు. 70% ప్రభుత్వ పాఠశాలలో ఆపేసిన పునాది కదా, ఆపేసిన పునాది. వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. మరి ఢిల్లీకి సాధ్యమైనప్పుడు తెలంగాణకి ఎందుకు సాధ్యం కాదు? ధనిక రాష్ట్రం కదా తెలంగాణ. ఢిల్లీ కంటే రెవెన్యూ ఎక్కువ ఉండేది తెలంగాణ కదా. మరి ఈ డబ్బంతా నువ్వు ఎడిపోతుంది, విద్య మీద ఎందుకు పెట్టరు మీరు? ఇక్కడ తమిళనాడు ప్రస్తావన వచ్చింది. తమిళనాడులో ఫీజులు ఈ మోతాదులో ఉన్నాయని కొంచెం సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నది. రాష్ట్రాల వారీగా తీసుకుంటే మన దగ్గర ఎల్కేజీ యూకేజీకే ₹1,00,000 అడుగుతున్నారు. ఇక పోతే మనిషి తూకం ఎంతనో తులాభారం వేసుకోవాల్సి వస్తుంది. మరి అట్లా కనబడుతున్నది. చెప్పండి. మీరు చెప్పేది కరెక్ట్ అండి. తెలంగాణలో ఈ పరిస్థితి ప్రభుత్వ రంగం నుండి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు మొత్తం తెలంగాణలో ప్రైవేటు వైపు పోతున్నారు. ఇదే అదునుగా చూసుకొని ప్రైవేటు వాళ్ళు 4 రకాల కేటగిరీలు తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయండి. ఒకటి బడ్జెట్ పాఠశాలలు. ఇది బడ్జెట్ పాఠశాలలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, చిన్న ఒక రకంగా ట్యూషన్ సెంటర్ లాంటి పాఠశాలలు, నిరుద్యోగులు కలిసి ఉపాధి కోసం పెట్టుకున్న పాఠశాలలు. ఇందులో సంవత్సరానికి ఫీజు 15,000 నుంచి 35,000 రూపాయలు హైయెస్ట్ ఫీజు. రీజనబుల్. ఇది ఒక రకమైన పాఠశాల. రెండో రకం పాఠశాల స్టేట్ బోర్డులతో నడిచే పాఠశాలలు, అంటే ఎస్ఎస్సి బోర్డు అనుమతి అప్లికేషన్తో నడిచే పాఠశాలలు. ఇది రెండో రకం పాఠశాల. దీనికి 30 నుంచి 60-80 వేల మధ్యలో ఫీజులు ఉన్నాయి. ఇది కొద్దిగా చిన్నపాటి నగరాలు, పట్టణాలు అనుకున్న దాంట్లో నడుస్తున్న పాఠశాలలు. మూడో రకం పాఠశాలలు సిబిఎస్ఈ, సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ కరికులంతో నడిచే పాఠశాలలు. ఈ పాఠశాలల్లో 1,20,000 నుంచి సుమారు 2.5 లక్షల వరకు ఈ పాఠశాలల ఖరీదు ఉంది. ఇది మూడో రకం పాఠశాల. నాలుగో రకం పాఠశాల అంతర్జాతీయ బోర్డులు ఉన్న పాఠశాల, అంటే ఐసిఎస్సి, ఐజీసిఎస్సి అని చెప్పేసి, ఐబీ అని చెప్పేసి ఈ కరికులం అందిస్తారు. ఇందులో ఒక ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది. ఎంత ఫిక్స్డ్ ఫీజు అంటే, అది నువ్వు నర్సరీ చేరావనుకోండి, నర్సరీ, ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ గ్రేడ్ వరకు స్టార్టింగ్ ఫీజు 4 లక్షలు. స్టార్టింగ్ ఫీజు 4 లక్షలు.
హయ్యెస్ట్ ఫీజు ఎంత అంటే ఇక్కడ 8 లక్షల రూపాయలు. బా. ఇదేంటి ఓన్లీ స్కూల్ ఫీజు. ఇది కాక యూనిఫామ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, రవాణా బస్సు ఉంటే బస్సు రవాణా ఫీజు. అట్లనే వాడు సోమవారం ఒక స్టూడెంట్ ఉంటే సోమవారం ఒక రకమైన డ్రెస్ వేసుకోవాలి, మంగళవారం ఒక డ్రెస్ వేసుకోవాలి, బుధవారం ఒక డ్రెస్ వేసుకోవాలి, గురువారం ఒక డ్రెస్ వేసుకోవాలి, శుక్రవారం ఒక డ్రెస్ వేసుకోవాలి, శనివారం కూడా పెడితే శనివారం ఒక డ్రెస్ వేసుకోవాలి. 5 రకాల యూనిఫామ్లు కొనాలి. ఆ యూనిఫామ్కి ఒక ఖర్చు 60-70 వేల రూపాయలు. ఎందుకు అన్ని యూనిఫామ్లు? ఇప్పుడు అది వాళ్ళు దోపిడీ ఎట్లా చేయాలి? ఎల్లో కలరు వాళ్ళు రోజుకో డే పెడతారు. రెడ్ కలర్ డే, ఎల్లో కలర్ డే, గ్రీన్ కలర్ డే, బ్లాక్ కలర్ డే, ఏదో ఒక యాక్టివిటీ. అంటే ఇంద్రధనుసు 7 రంగులు 7 రకాల యూనిఫామ్లు ఉండాలి. ఇది కాకుండా తెల్ల షూ ఉండాలి, స్పోర్ట్స్ షూ ఉండాలి, నల్ల షూ ఉండాలి. అంటే 3 రకాల షూ. ఈ 3 రకాల షూకి 3 రకాల సాక్షులు. అట్లనే బెల్ట్ కూడా కలర్ బెల్టులు. మధ్యలో దానికి బెల్ట్కి ఒక ధర, మధ్యలో వాళ్ళ లోగోతో ఉండే ఒక ధర, బెల్ట్ ఒక ధర, సాక్షి ఒక ధర, టై ఒక ధర. తెల్ల డ్రెస్ కట్టుకున్నప్పుడు ఇంకో ఎర్ర టై పెట్టాలి, తెల్ల సొక్క వేసుకున్నప్పుడు నల్ల టై పెట్టాలి, టై ఒకటి, నిక్కర్ ఒకటి, ప్యాంట్ ఒకటి, స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి. ఇది కాక మళ్ళీ జీకే క్లాసులు అంటారు, ఇది కాక మళ్ళీ డ్యాన్స్ క్లాసులు అంటారు, ఇది కాక మళ్ళీ ఇంకేదో ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐ క్లాసులు అంటారు. ఇవన్నీ ఒక భాగం అయితే ఫౌండేషన్ కోర్సులు అంటారు. ఐఐటి 6వ తరగతి నుంచే వాడికి ఫౌండేషన్ నేర్పాలి. ఐఐటి, నీటు, జేఈ మెయిన్స్, అడ్వాన్సుల కోసం కోచింగ్లు, దీనికి ఒక ధర. అసలు నేను అడుగుతున్నాండి, ఇన్ని రకాల ధరలు ఓన్లీ తెలంగాణలోనే ఆంధ్రాలో నడుస్తున్నాయి. తమిళనాడు మీరు అన్నారు, తమిళనాడులో 2009లో ఫీజు రెగ్యులేషన్ కోసం ఒక చట్టం చేసుకొచ్చారు. ఆ తమిళనాడు చట్టం చెప్పింది ఏంటంటే, మొన్న విజయ్ పాలనలో అనుభవం లేని విజయ్ వచ్చిన తర్వాత కూడా దానికి కొన్ని అమెండ్మెంట్లు చేశాడు. మొన్న అసెంబ్లీలో పెట్టి వాళ్ళు బిల్లు పాస్ చేశారు. పాత ప్రభుత్వం 2009లో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఉన్నది ఏంటంటే, ఒక హైకోర్టు మాజీ జడ్జితో చైర్మన్గా ఉంటాడు. 7 సభ్యులు అందులో ఉంటారు. 7 సభ్యులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలనేది గతంలో లేదు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2026లో విజయ్ వచ్చిన తర్వాత, సినీ యాక్టర్ విజయ్ వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే, పేరెంట్ అసోసియేషన్ నుంచి ఒక ప్రతినిధి ఉండాలి. ఆ ప్రైవేట్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అయితే ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ అయితే హై స్కూల్ నుంచి ప్రైవేటు యాజమాన్యాల సంఘాలు ఉంటాయి, వాళ్ళకి కూడా ఉంటాయి స్కూల్ యాజమాన్యాల సంఘాలు, వాళ్ళ నుంచి ఒకళ్ళు. అట్లనే ఒక జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసరు, స్కూల్ డైరెక్టరు, వీటితో పాటు ఎవరైనా ఒక సామాజిక కార్యకర్త, వీళ్ళు 5 ఉండాలని అమెండ్మెంట్ చేశాడు. ఇక్కడ ఎంత బాగుందంటే తమిళనాడులో, ఇది 2009లో చట్టం వస్తే 2026లో అమెండ్మెంట్ చేస్తే వాళ్ళు 3 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఫీజులు పెంచాలి. 3 ఏళ్ల దాకా ఫీజులు పెంచకూడదు. ఒకేసారి నిర్ణయం చేస్తారు. ఈ 2026లో ఫీజు నిర్ణయం చేస్తే మళ్ళీ 2029లోనే ఫీజుల గురించి మాట్లాడాలి. ఈ 3 ఏళ్ళ వాళ్ళ ఆదాయం లెక్కలు చూపెట్టాలి, ఎంత వచ్చిందో, ఖర్చు చూపెట్టాలి ఎంత వచ్చిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టాలా, దేనికి ఎంత పెట్టారో. అట్లాగే డెవలప్మెంట్ సర్ప్లస్ అంటారు, అభివృద్ధి కోసం, పాఠశాల అభివృద్ధి కోసం మిగిలి ఎంత ఉందో కూడా చూపెట్టాలి. ఈ ప్రాపర్గా ఉంటేనే లెక్కలు ఈ ఆదాయాన్ని బట్టి 3 ఏళ్ల తర్వాత అది కూడా 10% మించకుండా ఫీజు పెంచే నిర్ణయం చట్టం ఉంది. ఇదే తరహా చట్టం 2016లో మహారాష్ట్ర చేసింది, 2017లో గుజరాత్ చేసింది, 2018లో ఢిల్లీ చేసింది. ఇదే తరహా చట్టం. మరి సౌత్ ఇండియాలో ఉన్న మన రాష్ట్రం ఒక్క చట్టం చేయలేదు. దీని గురించి మాట్లాడడం కోసం మీరు ఇందాక అడిగారు ఫీజులు ఏంటి అనేది. జీవో నెంబర్ 42 అని చెప్పి 2009లో ఒక జీవో తీసుకొచ్చారు. 42 జీవో ఏం చెప్పిందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఏం చెప్పింది, ఎట్లా తెచ్చారంటే, మీరు అసలు అది నిర్ణయం అయితే ఈ బాధ ఉండకపోను తెలంగాణ తల్లిదండ్రులకి, గ్రామీణ ప్రాంతాల్లో 9,800 రూపాయలు సంవత్సరానికి ఫీజు తీసుకోవాలి ఈ జీవో చెప్పింది. పట్టణ ప్రాంతాలు, అది మెట్రోపాలిటన్ సిటీ అయినా, ఏ నగరం అయినా, టౌన్ అయినా, పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలు ఫీజు తీసుకోవాలి. ఇది ఓన్లీ స్కూల్ ఫీజు. ఇది కాకుండా ఈటెక్నో, ఒలింపియాడు, అట్లనే ఇంకా పబ్లిక్ స్కూలు, లేకపోతే ఇంకో స్కూలు, కాన్సెప్ట్ స్కూలు, ఈ తోక పేర్లు ఏమి ఉండొద్దు. ఎవడు కూడా ఈ జీవో ప్రకారం బుక్ స్టాళ్ళు పెట్టి, అంటే పాఠశాలని దుకాణాలుగా మార్చొద్దు, అక్షరాలకి లక్షల రూపాయలు తీసుకోవద్దు, మేము టై అమ్ముతాం, బెల్ట్ అమ్ముతాం, ఇంకోటి అమ్ముతాం అని ఎక్కడ అనొద్దు. ఈ జీవో చాలా స్పష్టంగా మొత్తం అప్పుడున్న కమిటీ చేసి, ఆ కమిటీ సూచనల ప్రకారం చేసి ఇచ్చారు. ఇమ్మీడియట్గా 2009లో వస్తుంది, 2010లోనే హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు ప్రైవేట్ మేనేజ్మెంట్లు.
తెచ్చుకున్న తర్వాత 2016లో ఒక రిట్ పిటిషన్ తెలంగాణ అంటే ఉమ్మడాంధ్ర నుంచి విడిపోయిన తర్వాత 2016లో దాని మీద ఒక రిట్ పిటిషన్ వేశారు. అప్పుడు తర్వాత ఒక జీవో మళ్ళీ జీవో నెంబర్ 91 తీసుకొచ్చారు. ఆ 91లో కూడా చెప్పారు సిబిఎస్ఈ స్కూల్ పేరుతో కావచ్చు ఇతర స్కూళ్ళ పేరుతో ఇన్ని లక్షల రూపాయల ఫీజులు ఉంచొద్దు ఇదని. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ చేశారు. తర్వాత మంత్రుల ఉపసంఘం కమిటీలు వేశారు. ఒక 4 కమిటీలు వేశారు. కేటీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళతో ఒక కమిటీలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి వీళ్ళతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలు వేసి మాట్లాడుకోవడం తప్ప ఒక్కటి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు. నేను అడుగుతున్నాండి, తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులు మీరు నిర్ణయిస్తారు, లా ఫీజులు మీరు నిర్ణయిస్తారు, ఫార్మసీ ఫీజులు మీరు నిర్ణయిస్తారు. తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉంది, కమిషన్ ఉంది. దానికి ఒక రిటైర్డ్ జడ్జి ఉన్నాడు. మాసబ్ ట్యాంక్లో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 3వ అంతస్తులో ఉన్నది. ఉన్నత విద్యలో 2 ఏళ్లకు ఒకసారి ఫీజులు మీరు నిర్ణయిస్తున్నప్పుడు ఎక్కువ మంది లక్షల మంది సుమారు 64 లక్షల మంది పాఠశాల విద్యలో తెలంగాణలో చదువుకుంటున్నారు పిల్లలు. 64 లక్షల మంది చదువుతున్న పాఠశాల విద్యకి మీరు ఎందుకు రెగ్యులేషన్ చేయరు? ఇది అడిగితే ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు? దీనికి కారణం ఏమిటనంటే ఏ ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులే పాఠశాలల్లో ఉన్నారు. అట్లా లేకపోతే మొన్న బీజేపీ నాయకుడు ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాఠశాలకు ముఖ్యమంత్రిపై ఎందుకు ప్రారంభిస్తాడండి? ఆ ముఖ్యమంత్రి ప్రారంభించిన రోజే ఏవిఎన్ రెడ్డి ఇబ్రహీంపట్నం దగ్గర యాచారం దగ్గర పెట్టిన పాఠశాలలో అక్కడే ప్రకటించాడు. ముఖ్యమంత్రి రెడ్డి కూర్చొని ఉన్నాడు సీట్లో, ఎల్ఈడి స్క్రీన్లో ఫీజులు వాళ్ళ సౌకర్యాల మీద మాట్లాడుతూ దాంట్లో ఎల్కేజీ అయినా నర్సరీ అయినా స్టార్టింగ్ ఫీజే 3.5 లక్షలు వితౌట్ హాస్టల్ ఉంటే మళ్ళీ 2 లక్షలు. ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించారు, ముఖ్యమంత్రి మాట్లాడలే. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడానికి వేండి తెలంగాణ ముఖ్యమంత్రి. మరి ఈ రాష్ట్రం ఎటుపోతుంది? అందుకే తమిళనాడులో ఈ తరహా చట్టం ఉంది. 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు నిర్ణయించుకునే చట్టం చేశారు. ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టారు, 7 మందితో కమిటీని పెట్టారు, ఆదాయాలు ఖర్చులు వివరాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మరి తెలంగాణలో ఎందుకు మీరు చేయరు? కానీ ఇక్కడ ఇంతమంది చైతన్యవంతమైన ప్రజలు, చదువరులు, చాలా పార్టీలలో ప్రశ్నించేవారు ఉన్నారు కదా, వీరందరూ కామన్గా ఒక గొడు కిందకు వచ్చి మాట్లాడి తెలంగాణలో ఈ విద్యా వ్యాపారం నుంచి ప్రజలను బయటేద్దామనే ఆలోచన ఎందుకు? ప్రజల నుంచి కూడా అంటే వచ్చిన మార్పు ఏమిటో కానీ లీటర్లు పెట్రోల్ అనేవారు అనట్లేదు. 500 పెట్రోల్ పోయి ఫుల్ ట్యాంక్ చేయి ఇవన్నీ అడుగుతున్నారు. ఫీజులలో కూడా ఏమన్నా అయ్యా బాడకు తగ్గించుకుందాం అన్న దగ్గరికి ఉన్నాడు తప్ప ప్రశ్నిద్దాం అనేది ఎందుకు రావట్లేదు? కారణం ఏమండి? ఎందుకు రావట్లేదంటే ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేయట్లేదు. ఇప్పుడు తమిళనాడులో ఈ ఫీజు ఇంతే కట్టాలి, ఈ ఫీజు స్కూల్ ఫీజు ఇంత నిర్ణయం చేసినవని బోర్డులు పెట్టారు బయట. తెలంగాణలో ఎక్కడైనా పెట్టారండి? వాళ్ళు తీసుకునే ఫీజులు కూడా బోర్డు పెట్టిండా? పెట్టలే. లేదు, తమిళనాడులో వాడు స్కూల్ ఫీజులు లేకపోతే కాలేజీ ఫీజులు ఇంత అని చెప్పేసి నిర్ణయం చేసి జీవో వచ్చి పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో పెట్టారు. తెలంగాణలో ప్రభుత్వం పని చేస్తుందా? పని చేయట్లేదు. నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరే షాక్ అయింది. ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అంట ఈ డోర్కి ఏమో ముందు ఒక స్టిక్కర్ అంటించారు, ఇది గ్రంథాలయం అని, అఫిలియేషన్ కోసం, గుర్తింపు కోసం. ఈ డోర్ని ఇటు మూస్తే టాయిలెట్ అని. ఈ ఒకే డోర్కి ఇటు పక్కేమో గ్రంథాలయం అని ఉంటుంది, అదే డోర్ ఇంకో ఇటు మూసిన తర్వాత టాయిలెట్ అని ఉంటుంది. టాయిలెట్ లేదు. ఇంకో డోర్ పక్క పోతే ల్యాబు, ఇదే ప్రయోగశాల. ఆమె ఐఏఎస్ ఆఫీసరు ఎన్ని చూసి ఫోటోలు విస్తుపోయిందామా. విస్తుపోయి నిన్న పత్రికలు, సోషల్ మీడియా అన్నింటిలో వచ్చింది. అది ఇదేం విద్య అండి తెలంగాణలో? ఐఏఎస్ ఆఫీసర్ నేను చెప్పేది నిన్న మొన్న జరిగింది. మరి ఎక్కడ పోతున్నాయి పర్యవేక్షణ వ్యవస్థలు? ఎక్కడ పోతున్నాయి? డిఐఓలు, డిఈఓలు, ఎంఈఓలు వాళ్ళు రెగ్యులర్ పోస్టులు లేరు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఫైర్ సేఫ్టీ, మొన్న లక్నోలో కోచింగ్ సెంటర్లో 13 మంది పిల్లలు చచ్చిపోయారు. హైదరాబాద్ మహానగరంలో ఏదైనా ఒక షార్ట్ సర్క్యూటో ఏదైనా అగ్ని ప్రమాదం ఏదో ప్రమాదం జరిగితే ఒక ఫైర్ ఇంజిన్ తిరగడానికి సరిపడా చుట్టుపక్కల బిల్డింగ్ ఉందండి? అపార్ట్మెంట్లు ఎట్లుంటాయి? కాలేజీలు ఎట్లా ఇస్తారు అనుమతులు? జీవో నెంబర్ 91, జీవో నెంబర్ 90 ఇట్లాంటివన్నీ, జీవో నెంబర్ 1 వాళ్ళు తెచ్చిన జీవోలే, గవర్నమెంట్ ఆర్డర్లే. వాళ్ళు తెచ్చిన దాంట్లోనే శానిటేషన్ సర్టిఫికెటు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెటు, అలాగే ఎన్ఓసీలు, జిహెచ్ఎంసీ పర్మిషన్లు, ఇవన్నీ డిపార్ట్మెంట్లు మొత్తం తనిఖీ చేసి ఒక ఫైర్ ఇంజిన్ తిరిగిద్దా లేదా, లేదు ఎగ్జిట్లు ఉన్నాయా లేవా, ఏదైనా ప్రమాదం జరిగితే. చిన్నపిల్లలు అయితే అపార్ట్మెంట్లు ఉండకూడదు, స్కూల్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. ఆ ప్లే గ్రౌండ్ అయితే హైదరాబాద్ మెట్రో సిటీలు ఎంత ఉండాలి, బయట జిల్లాలు ఎంత ఉండాలి, చాలా నిబంధనలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోతే, దీని మీద పర్యవేక్షణ చేయాల్సిన ఆఫీసర్లు ప్రభుత్వం చేయకపోతే
ప్రభుత్వానికి ఎంత ఉందని ప్రజలు పట్టించుకోవట్లేదు. మేము మాలాంటోళ్ళం మాట్లాడుతున్నాం. మాలాంటోళ్ళం పోతే మొన్న పోయి స్కూల్ ఫీజులు తగ్గించాలి, చట్టం చేయాలని స్కూల్ డైరెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ముట్టడి పెడితే లాఠీ చార్జ్ చేశారు. లాఠీలు తీసుకొని కొట్టారు. స్టేషన్ తీసుకుపోయారు, కేసులు పెట్టారు. అందుకే మేము అనేది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పని. తమిళనాడులో ప్రభుత్వం బోర్డులు పెడుతుంది, ప్రదర్శిస్తుంది, ప్రజలు అడుగుతున్నారు. ఈ ఫీజు ఇంతే ఉండాలని పెట్టినప్పుడు బోర్డు ప్రభుత్వమే వెబ్సైట్లో పెట్టినప్పుడు, బోర్డులు పెట్టినప్పుడు, పత్రికల్లో ఇచ్చినప్పుడు ఇంతకంటే ₹1 వాడు తీసుకున్నా అనుకోండి ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. కానీ ప్రభుత్వం చేయట్లా ఆ పని. కాబట్టి మేము ప్రజలకు కూడా చెప్పే విజ్ఞప్తి కూడా ఒకటే, మీ పిల్లల ఫీజుల మీద ప్రభుత్వ విద్యారంగంలో చదువుకున్న వాళ్ళు చాలామంది శాస్త్రవేత్తలు అయ్యారు. అబ్దుల్ కలాం ప్రభుత్వ సంస్థలో చదువుకున్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ సంస్థలో చదువుకున్నాడు, నిన్న మొన్నదా పనిచేసిన దువ్వూరు సుబ్బారావు ప్రైవేట్ సంస్థలో ఎంతోమంది గొప్ప గొప్ప ప్రభుత్వంలో చదువుకున్న వారే వాళ్ళే ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లలను ఎంత ఎక్కువ ఫీజు చదివించుకోవడం ఒక సోషల్ స్టేటస్గా మారిపోయింది. దీన్ని మనం అంటే ప్రభుత్వాన్ని నాకు అనిపించింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రజలు మేము గొప్ప, లేదా తమ బంధువర్గంలో చెప్పుకోవడానికి, తమ మిత్రుల్లో చెప్పుకోవడానికి విద్య మీద మేము ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం అనే భావన నుంచి బయటపడాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ప్రభుత్వంలో చదివిన విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తున్నాయి అనుకోండి, లేదు ప్రభుత్వంలో చదివిన విద్యార్థులకి ఐఐటి సీట్లు వస్తున్నాయి అనుకోండి, లేదు ప్రభుత్వంలో చదివిన విద్యార్థులకే అన్ని ర్యాంకుల్లో బాగా ముందుంటున్నారు అనుకోండి, సోషల్ స్టేటస్ ఇన్ని లక్షలు పెట్టాం చెప్పుకోవడం కంటే నా కూతురు, నా కొడుకు పలానా ఐఐటిలో సీట్ వచ్చింది, ఇంకో దగ్గర వచ్చింది, ఇంకోటి దగ్గర డాక్టర్ అయిందని చెప్పుకుంటారు. ఇన్ని లక్షల బిజినెస్ చేసి ఇంత స్టేటస్ చెప్పుకునే స్థాయిలో విద్యా సంస్థల్ని ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవకపోతే చదివే స్కూలే అదేదో చెత్త స్కూల్ అని చెప్పని అనుకుంటున్నారు. లేదు కార్పొరేట్ విద్యా సంస్థలో చదవకపోతే ఇదేదో బాగలేదేమో అని అనుకుంటున్నారు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మమ్మల్ని అడిగేటోళ్ళు కూడా ఒకవేళ ఏదైనా ఫీజు మాట్లాడాలని అడిగారనుకోండి, ఫలానా కార్పొరేట్ విద్యా సంస్థ అయితేనే మాకు కావాలంటారు. మరి ఇంత ఫీజు ఉంటుంది కదా అంటే, ఇంత ఫీజు ఉంటుంది కదా, అంత ఫీజు ఉంటుంది కానీ మాకు అదైతేనే మా పక్క అబ్బాయి చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది. ఒకటి అలవాటు చేశారు ఏంటంటే అండి, మీరు ఒకసారి ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తే ఈ పోటీ కేవలం తెలంగాణ, ఆంధ్రాలోనే ఉంటుందండి. అంతేనా? కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు ఇంటర్మీడియట్ చదువుకొని ఎంసెట్ రాసి, ఇంకో ఏదో నీట్ రాసి, ఇంకోటి ఐఐటీలో పోదాం అనే ఒక ఇది 90% ఏ గ్రూప్లో చేరతారండి ఇంటర్మీడియట్లో తెలంగాణ, ఆంధ్ర పిల్లలు? ఎంపీసీ, బైపీసీ. మరి హెచ్ఈసీలు, సిఈసీలు ఎవరు చేరట్లేదు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీలు పోతే జేఎన్యూ చూడండి, మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూడండి, మీరు థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది, టూరిజం ఉంటుంది, హ్యుమానిటీస్ ఉంటాయి, సామాజిక శాస్త్రాలు ఉంటాయి, పబ్లిక్ యాడ్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. పొలిటికల్ సైన్స్ ఎవరైనా చదువుతున్నారండి ఇప్పుడు తెలంగాణలో? ఎక్కడైనా చాలా అరుదు. అసలు ఆ కాలేజీలు లేవు, ఆర్ట్స్ కాలేజీలు మూసేశారు. మీరు ఇంటర్మీడియట్ బోర్డు డాటా చూస్తే సైటు హెచ్ఈసీలు, సిఈసీలు ఇవన్నీ పోయినాయి. 2 కోర్సులు తెలంగాణ, ఆంధ్రాలో తల్లిదండ్రులకి. ఎందుకు వచ్చింది ఇదంతా? మీరు చెప్పిన సోషల్ స్టేటస్ నుంచే వచ్చింది. తిన్నా తినకపోయినా మానసిక రుగ్మతలాగా తయారైంది. తిన్నా తినకపోయినా నా కొడుకు ఎంపీసీ చదవాలి, ఎంపీసీ అయిపోగానే ఇంజనీరింగ్ చేయాలి, బైపీసీ చదవాలి, నీట్ చేయాలి. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణకి అత్యవసరంగా ఖచ్చితంగా మేము కూడా కోరుతున్నాం ఏంటంటే, ఫీజుల వ్యాపారాన్ని నియంత్రించాలి, ప్రభుత్వాలు పూనుకోవాలి, తల్లిదండ్రులు చైతన్యం చేయాలి. లక్షల కోట్ల రూపాయల బిజినెస్ని ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్ని వేల కోట్ల వ్యాపారం 50% నుంచి 70% పెంచుతున్నారు తెలంగాణలో ఒక సంవత్సరం ఫీజు. 50 నుంచి 70%. మీకు చెప్తున్నానండి, ఒక ప్రముఖ సంస్థ మీకు మాదాపూర్లో ఉంది, ఇంటర్నేషనల్ స్కూలు, బస్సు ఎంటైర్ సిటీ మొత్తం నడుపుద్ది. ఏసీ బస్సులు, ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ తిండి, ఏసీ టాయిలెట్లు, బాత్రూమ్లు. ఇక నువ్వు వాళ్ళకి ఫిక్స్డ్ ఫీజు, అది 8 లక్షల రూపాయల ఫీజు. నువ్వు ఏ 10th ఎల్కేజీలో చేరి 10th దాకా చదివినా సంవత్సరానికి 8 లక్షలు. పేదోళ్ళు దరిదాపుల్లో కూడా వెళ్ళారు. అందుకోసమనే ప్రభుత్వాల అధికారులు తిరిగితే ఇవన్నీ నియంత్రణలోకి వస్తాయి. ఇవన్నీ ప్రభుత్వ బడులు బాగైతే, ప్రభుత్వం నిధులు ఇస్తే, ప్రభుత్వ కాలేజీలు బాగైతే, అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, మా పోటీ అనేది మేము ఎక్కడ ఓరితో పోటీ పడుతున్నాం, ఈ దేశంలో రాష్ట్రాలతో మేము పోటీ పడలేదండి, మేము మారిషన్తో పోటీ పడుతున్నాం, యూకేతో పోటీ పడుతున్నాం, మేము ఇతర అమెరికాతో పోటీ పడుతున్నాం అని ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అమెరికా లాగా పోటీ పడుతున్నాం అంటున్నాడు. కాబట్టి మేము ఒకటి చేయాలంటున్నాం. అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది విద్యా విధానంలో. అమెరికాలో నేను ఇంట్లో ఇక్కడ ఏరియా ఉంటున్నాను అనుకోండి, ఈ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల్లోనే చేరాలి. ఇంకొక దగ్గర బాగుంది కాబట్టి నేను అక్కడ పోయి చేరతంటే కుదరదు. నా ఆధార్ కార్డు లేదు నేను ఉండే నివాసం, నా ఇంటి అడ్రస్ యాడ్ ఉంటుందో అక్కడనే చదవాలి, ఆ పరిధిలో ఉన్న పాఠశాలలో, కాలేజీలోనే చదవాలని ఒక నిర్ణయం చేస్తే తెలంగాణలో కూడా ఇవన్నీ ఖచ్చితంగా
బాగా అవుతాయి. సెటరేట్ అయితే సెట్ రైట్ ఎంతో అయితే కొంత. కొద్దిగానే అవుతాయి, ఉమ్. మొత్తం కావాలి కొద్దిగానే అవుతాయి. కాబట్టి విపరీతమైన ఫీజులు తీసుకుంటున్నారు, విపరీతమైన ఫీజులు అసలు ఉన్నాయి. ఎవ్వరేం అనట్లేదు. ఎవరేం అనట్లేదు, మాట్లాడట్లేదు. ఎందుకనంటే నేను చెప్పినట్టు వాళ్ళే భాగస్వామి. ఎన్నికల ఫండ్ ఉందండి, మీకు చెప్తాను. ఒక పార్టీ అధికారులు రావాలని నిర్ణయించేదోరంటే ఇల్లే. సుమారు 2.5-3 వేల కోట్ల రూపాయలు. మీరు ఎన్నికల బాండ్ చూశారు కదా, మొన్న ఎన్నికల బాండ్లు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఈ పార్టీలకి ఎంతెంత ఇచ్చారు మీరు చూసే ఉంటారు. 100 కోట్లు ఎన్నికల బాండ్లు విడుదల చేస్తే ఆ ఎన్నికల బాండ్లలో ఎవరి పేర్లు ఉన్నాయండి? ఈ సంస్థల పేర్లే ఉన్నాయి. ఎందుకు? ఈ సంస్థలు ఆ పార్టీలకి ఎన్నికల బాండ్లు 100 కోట్లు ఇస్తున్నారు. 100 కోట్లు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడరు కదా, రెగ్యులేషన్ చేయరు కదా. రెగ్యులేషన్ చేయమనండి, రెగ్యులేషన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమనండి. చేస్తే ఫలితాలు కేరళ లాగా వస్తాయి, తమిళనాడు లాగా వస్తాయి. ఈవెన్ దో ఆపున్నప్పుడు ఢిల్లీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో పోటీ పడతారు. పోటీ ఈరోజు హైదరాబాద్ అట్లాంటి స్కూల్ ఉందని నేను ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో రాజ్భవన్ పక్కన హై స్కూల్, ప్రభుత్వ స్కూల్ ఉంది. ప్రభుత్వ స్కూల్ ఉంది. నో అడ్మిషన్ బోర్డు పెడతారు అవును. రాజ్భవన్ స్కూల్కి. దానికి గవర్నర్ లాంటి వాళ్ళు సిఫారసు చేస్తే అడ్మిషన్ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్. మరి ఎందుకు వచ్చిందా ఆ ఈవెన్ డిమాండ్? దో సిద్దిపేటలో కూడా సిద్దిపేటలో ఉంది. హౌస్ఫుల్ హౌస్ఫుల్ ఉంది. హౌస్ఫుల్. ఎందుకు వచ్చింది అట్లాంటి పరిస్థితి అంటే, ఇగో నిధులున్న దగ్గర, టీచర్లు చొరవ చేసిన దగ్గర, బాగా బిల్డింగ్లు మంచిగా ఉన్న దగ్గర ప్రభుత్వం పట్టించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా నో అడ్మిషన్ బోర్డులు వస్తాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఫీజులు నియంత్రించి అందరికీ అందుబాటులో తెస్తే ఖచ్చితంగా తెలంగాణ విద్యారంగంలో అందరికీ నాణ్యమైన విద్య అందిస్తే దూచుకుపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వాస్తవానికి తెలంగాణలో విద్యారంగం ఫీజులు అనే ఒక పరిమితమైన అంశం గురించే మాట్లాడింది. కానీ ఇందులో మొత్తం సమూలంగా విద్యారంగం ఎట్లా ఉన్నది, ఎక్కడ ప్రయాణం ప్రారంభమై ఎటువైపు దీన్ని కొనసాగుతున్నది అనేది ఈ ఇంటర్వ్యూ సారాంశం. ఇక్కడ ఎవరిని ప్రశ్నించాలి, ఎవరు వేలెత్తి చూపాలి అని అనుకున్నప్పుడు మొదలు చూయించేది ప్రజాప్రతినిధులను. వారు నిజంగానే తమకు ఓట్లేసే ప్రజల పట్ల, వారి జీవితాల పట్ల కొంత ఆందోళన ఉన్నా, ప్రేమ దయ ఉన్నా వారిని ఇట్లా ఫీజులకు వదిలేయరు. ఎక్కడో దగ్గర నియంత్రణ ఉండవలసిందే. ప్రజల తరఫు నుంచి కూడా దీన్ని సామాజిక హోదాగా చూడడము, ఎండమావుల వెంట పరుగులు కాకుండా అవకాశాలు విశాలమైనవి, విస్తృతమైనవి. ఈ అవకాశాలు ఒక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలోనే లేవు. మానవుడు ఉన్నంతకాలం ఈ శాస్త్రాలన్నీ, మిగతా శాస్త్రాలన్నీ ఉంటాయి. అటువైపు కూడా ప్రోత్సహించే అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ప్రభుత్వం ఇద్దరి వైపు నుంచి ఒకానొక గట్టి ప్రయత్నం జరిగితే తప్ప లక్షలాది కుటుంబాలు ఈ విద్య మీద పెట్టే లక్షలాది రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఆ దిశగా మన ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.